హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ మై క్రాఫ్ట్స్ అండ్ రెసిపీస్. ఇవాళ ఈ వీడియోలో జాంగ్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ నేను 1 కప్ మినపగుళ్ళని ఒక 5-6 గంటల పాటు నానబెట్టి నీళ్ళు ఏమీ లేకుండా ఒక మిక్సీ జార్లో వేసి ఇడ్లీ పిండిలాగా మరీ టైట్గా కాకుండా అలానే మరీ పల్చగా కాకుండా గ్రైండ్ చేసి తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో సరిపడా కార్న్ ఫ్లోర్ వేసుకుంటూ చేత్తో కలుపుకోవాలి. ఈ పిండి మరీ పల్చగా ఉండకూడదు, అలానే మరీ టైట్గా కూడా ఉండకూడదు. అవసరం అనిపిస్తే మధ్య మధ్యలో కార్న్ ఫ్లోర్ వేసుకుని కలుపుకోవాలి. ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా కన్సిస్టెన్సీ ఇలా మరీ పల్చగా కాకుండా అలానే మరీ టైట్గా కాకుండా రావాలి. ఇప్పుడు ఇందులో ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి. కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకుని ఈ విధంగా కలుపుకోవాలి. ఫుడ్ కలరు మీకు టేస్ట్కి తగ్గట్టుగా కలుపుకోండి. ఇక్కడ నేను కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చే వరకు కలుపుకుంటున్నాను. దీన్ని ఇలా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని అందులో 200 గ్రాముల పంచదార వేసుకుంటున్నాను. అందులో కొద్దిగా వాటర్ పోసి ముదురు తీగ పాకం వచ్చే వరకు పాకం పట్టుకోవాలి. ఇందులో ఇలాచీ కూడా వేసి ముదురు తీగ పాకం వచ్చాక నిమ్మరసం పిండి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా నిమ్మరసం పిండితే పంచదార పాకం గడ్డకట్టుకోకుండా ఉంటుంది. స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసి నూనె వేడెక్కనివ్వాలి. ఇప్పుడు నేను ఇక్కడ ఒక పాల ప్యాకెట్ని తీసుకున్నాను. ఇలా కట్ చేసుకుని ఈ గరిటె సహాయంతో కొద్దిగా పిండి వేసుకుని ఇలా ఫిల్ చేసుకోవాలి. ఇలా పాల ప్యాకెట్తో అయితే ఈజీగా వచ్చేస్తుంది. దీనికి రబ్బర్ బ్యాండ్ని టైట్గా టై చేసేసుకోవాలి. ఇలా ఈ పిండిని ఇలా కోన్ షేప్లో వచ్చే వరకు చివరి వరకు నొక్కుని ఎడ్జ్లో చాలా చిన్నగా కత్తెరతో కట్ చేసుకోవాలి. ఒకసారి ఇలా ప్రాక్టీస్ చేయండి. కొత్త వాళ్ళైతే తొందరగా వచ్చేస్తుంది. జాంగ్రీ చేయడం చాలా ఈజీ. ఇలా రౌండ్గా సర్కిల్ చేసి ఇలా ఫ్లవర్స్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు నూనె వేడెక్కింది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని నూనె వేడెక్కాక ఈ జాంగ్రీలని ఇలా రౌండ్ షేప్లో వేసుకుని ఇలా తిప్పుకుంటూ వేసుకోవాలి. ఇలా మీకు నచ్చినన్ని జాంగ్రీలను వేసుకోవచ్చు. సైజు మన ఇష్టం, ఏదైనా పర్వాలేదు. చిన్న సైజు కావాలంటే చిన్న సైజు వేసుకోవచ్చు, లేదు పెద్దవి కావాలంటే పెద్దవి వేసుకోవచ్చు. ఇలా మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. మాడిపోకుండా పచ్చి లేకుండా చూసుకుని వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా వేయించుకున్న జాంగ్రీలను పాకం సిద్ధం చేసి పెట్టుకున్నాం కదా, అందులో వేసి ఒక 5 నిమిషాల పాటు పాకంలో నాననివ్వాలి. అప్పుడు జ్యూస్ అంతా జాంగ్రీ పీల్చుతుంది. అప్పుడు జాంగ్రీలు చాలా టేస్టీగా జ్యూసీగా వస్తాయి. చూసారు కదా, ఇలా గరిటెతో కదుపుకుంటూ జాంగ్రీలని పాకం పట్టే వరకు అలా ఒక 5 నిమిషాలు ఉంచేసుకోవాలి. ఇలా మిగిలిన జాంగ్రీలన్నిటినీ కూడా ఇదే విధంగా ఫాలో అవుతూ వేసుకోవాలి. సైజు మన ఇష్టం అండి. చిన్నపిల్లలకు కావాలంటే చిన్న సైజు కూడా వేసుకోవచ్చు. అచ్చం బయట జాంగ్రీలు ఎలా ఉంటాయో అలాగే మనం ఇంట్లో కూడా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. టేస్ట్ కూడా అదే విధంగా చాలా బాగుంటుంది.
మరెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ జాంగ్రీ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు తెలపండి. టేస్టీ జాంగ్రీలు సిద్ధమైపోయాయి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్